రాజ్యాంగం అంటే ఏంటిది? వాట్ ఈస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటిది అంటే మనల్ని మనం పరిపాలించుకోవడానికి మనం రాసుకున్నటువంటి నియమ నిబంధనల పుస్తకాన్నే రాజ్యాంగం అని పిలుస్తాం. మనల్ని మనం రూల్ చేసుకోవడానికి రాసుకున్నటువంటి పుస్తకం, రైట్? మరి దీంట్లో ఏమేమి ఉంటాయంటే ప్రభుత్వ నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, అంటే ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడుతుందో దాని యొక్క డ్యూటీస్, విధులు ఏంటి, అది ఏం పని చేస్తుంది, దాని యొక్క బాధ్యతలు ఏంటిది, ప్రభుత్వం యొక్క నిర్మాణం, అది చేసే పనులు, దాని యొక్క విధి విధానాల గురించి తెలిపేదాన్ని మనం భారత రాజ్యాంగం అంటాం. మరి ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మన భారతీయ పౌరులకి సరిగ్గా న్యాయం జరుగుతుందా లేదా అనేది కూడా దీంట్లో చూస్తాం. అంతకుముందు భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందుకు మత గ్రంథాల ఆధారంగా మన భారతదేశం అనేది పరిపాలించబడింది. సో అది కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి, అందరికీ సమానంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాతలు. సో ఈ రాజ్యాంగం ఏ విధంగా ఏర్పడింది, అంతకు ముందు ఉన్నటువంటి మత గ్రంథాలు ఏ విధంగా పరిపాలన చేశాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.